తారీఖున ఈ పుస్తకాన్ని తగలబెట్టాడు. మనుస్మృతి దహనం అంటా ఉన్నారు. మనుస్మృతికి సంబంధించిన ఆలోచనలు వివిధ రూపంలో సంతరించుకుంటున్నాయి. బయటి నుంచి ఒక పంచముడు ఊరిలోకి ప్రవేశిస్తుంటే పంచముడు వస్తున్నాడని వారి వారి ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు. హలో, మీరందరూ పండగ మూడులో ఉన్నారనుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది దళితులు కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటారు. క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. ఎందుకు అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ తీవ్రంగా దళితుల్ని ఊరికి దూరంగా అంటరాని వాళ్ళుగా భావించినప్పుడు, గుడికి బడికి దూరం పెట్టినప్పుడు, బ్రిటిష్ వాడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాడి ప్రయోజనం కోసమైనా సరే గుడిని బడిని దళితుల కోసం ఏర్పాటు చేసి వారిని మనుషులుగా గుర్తించిన ఒక చరిత్ర మన కళ్ళ ముందుంది. సరిగ్గా ఈ చరిత్ర గమనంలోంచి చూస్తే 1927 డిసెంబర్ 25వ తారీఖు ఒక్కసారి మీ అందరికీ గుర్తుకు రావాలి. మహద్ గ్రామంలో జరిగిన సంఘటన గుర్తుకు రావాలి. మహారాష్ట్ర, ఇప్పటి మహారాష్ట్ర, అప్పటి మహారాష్ట్ర. మహారాష్ట్ర అనగానే భారతదేశ ఆధునిక ముఖ చిత్రాన్ని మార్చిన ఇద్దరు గొప్ప వ్యక్తులు పుట్టిన కాలం రాష్ట్రం అది. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదలు మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో శూద్రుల గురించి, అంటరాని వారి గురించి, మనశాస్త్రం గురించి ఆలోచించిన వాడు. మనుషులందరూ సమానంగా ఎందుకు లేరు అనే ప్రశ్న వేసిన వాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఈ అంతరాలని, నిచ్చెనమెట్ల వ్యవస్థను సృష్టించింది ఎవరనే ప్రశ్న విసిరి ఆ ప్రశ్నని అన్వేషిస్తూ వాటికి సమాధానం వెతికి వైదిక మతంలో ఉండే దుర్మార్గాన్ని బయట పెట్టిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. గులాంగిరి అనే పుస్తకం రాసి ఈ ప్రపంచానికి అందించాడు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత ఆయన అమరుడయ్యాక ఆయన సమాధి మీద మొలిచిన జ్ఞాన మొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టి పెరిగి చదువుకున్న తర్వాత తన జీవితం అంతా అంటరానితనాన్ని అనుభవించాడు. బడిలో, తన పరిసరాల్లో, తన ఉద్యోగం చేసే చోటు, తను లాయర్గా ప్రాక్టీస్ చేసే చోటు, ఎటు వెళితే అటు. అందుకే ఆయన రాశాడు, ఈ దేశంలో కులం నీవు తూర్పు పడమర నలుదిక్కుల ఎక్కడికి వెళితే అక్కడికి నిన్ను వెంటబడి తరుముతుంది కులము అన్నాడు. అట్లా అంబేద్కర్ను వెంటబడి తరిమింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడు అని అంటారు కదా, అట్లా తన జీవిత సారాన్ని చదువుల సారంగా మార్చాడు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏటికి ఎదురు ఈదటం అని అంటాం కదా, అట్లా ఏటికి ఎదురు ఈదాడు అంబేద్కర్. తన పరిసరాల్లో చదువుకొని బాంబే వెళ్ళి, అక్కడి నుంచి అమెరికా కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి, ఇంగ్లాండ్ వెళ్ళి, జర్మనీ వెళ్ళి ప్రపంచంలో విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చి బరోడా మహారాజ్ ఆస్థానంలో ఉద్యోగం చేసి అక్కడ కుల వివక్ష ఉంటే ఆ ఉద్యోగాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి బాంబే వెళ్ళి అక్కడ న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు అంబేద్కర్. ఈ మొత్తం సమస్యకి కారణం ఏమై ఉంటుంది? మనుషులందరూ సమానమే అనే ధర్మానికి, ఆలోచనకి భిన్నం ఏమై ఉంటుంది? కులం, వర్ణ వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థను ఎవరు రూపొందించారు? ఈ వర్ణ వ్యవస్థను ఎవరు సృష్టించారు? ఇట్లా ఆలోచిస్తూ పోయాడు అంబేద్కర్. ఆలోచిస్తూ తన చిన్నతనంలోనే, బాల్యంలోనే, హై స్కూల్ విద్య అభ్యసిస్తున్నప్పుడే సంస్కృతం నేర్చుకుందామని చాలా ఇష్టంగా ఉండేది అంబేద్కర్కు. కానీ అంబేద్కర్ అంటరాని కులంలో పుట్టడం మూలంగా సంస్కృతం నేర్చుకునే అవకాశాన్ని ఆనాటి పంతులు ఆ పాఠశాల ఇవ్వలేదు. అయినా ఆంగ్లం చదువుకున్నాక ఇంగ్లీష్ ద్వారా ఈ దేశంలో ఉండే భారతాన్ని, రామాయణాన్ని, వివిధ రకాలైన వేదాలు, 4 వేదాలని, ఆ వేదాలతో పాటు వాటికి అనుసంగీకంగా ఉండే స్మృతులని, ఇతిహాసాలని, పురాణాలని ఆంగ్లం ద్వారా అధ్యయనం చేశాడు. అట్లా అధ్యయనం చేసి ఈ దేశంలో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ కొనసాగడానికి ప్రధాన కారణం ఇక్కడ నిర్మాణం చేసిన గ్రంథాలే అని అంచనకు వచ్చాడు. ఇక్కడ నిర్మాణమైన వేదాలే, వాటి తర్వాత వచ్చిన స్మృతులే ప్రధాన కారణం అని అంచనకు వచ్చాడు. అట్లా ప్రధానంగా వర్ణ వ్యవస్థని నిలబెట్టి, కుల వ్యవస్థని నిలబెట్టి విస్తరించినటువంటిది మనుశాస్త్రం అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని
మనువు అనే ఒక ఋషి రాశాడు అని చెబుతారు. ఈ మనువు అనే ఆయన పేరు మీదే మనుశాస్త్రంగా మనుస్మృతిగా ముందుకొచ్చింది అంటారు. ఇది వేదములో భాగమైంది. స్మృతులు అంటే వేదాంగాలు అని అర్థం. వేదము తర్వాత వచ్చినాయి వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు. ఇవన్నీ వేదానికి ఒక రకంగా వ్యాఖ్యానాలుగా ముందుకొచ్చాయి. అట్లా వేదంలో ఉన్న విషయాన్ని సరళంగా చెప్పడానికి వివిధ సందర్భాల స్మృతులు వచ్చాయి. అట్లాంటి ఒకానొక స్మృతి మనుస్మృతి. ఈ మనుస్మృతిని మనువు అనే వ్యక్తి రాశాడంటారు. ఇది క్రీస్తు పూర్వం ఒక 2-3 దశాబ్దాల కింద. ఇవాళ క్రీస్తు శకం 2024లో ఉన్నాం. క్రీస్తు పూర్వం కొన్ని దశాబ్దాలు, కనీసం ఒక 2 దశాబ్దాలు మనం వేసుకుంటే 2030-40 సంవత్సరాల కిందట ఈ మనుశాస్త్రం అనే ఒక పుస్తకం, మనుస్మృతి అనే ఒక పుస్తకం రాయబడింది. ఈ మనుస్మృతిలో ఏం చెప్పారు? చాలా విషయాలు ఉన్నాయి. 12 అధ్యాయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. స్త్రీల గురించి, పురుషుల గురించి, అసమానత్వం గురించి, సమాజం గురించి 8వ అధ్యాయంలో ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని చేయకూడదు అనేది 8వ అధ్యాయంలో చెప్పారు. స్త్రీల గురించి ప్రత్యేకంగా 5వ అధ్యాయాన్ని కేటాయించి చెప్పారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు. అట్లే వర్ణ వ్యవస్థ అమలు కావాలని, బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, అతిశూద్రులు ఏం చేయాలి, ఇట్లాంటి అనేక విషయాల్ని మనం స్మృతిలో ప్రస్తావన చేసి ఉన్నారు. అయితే కొందరు అంటున్నారు మనుస్మృతిలో చెప్పినవేవి తప్పు కాదు, అయితే దాన్ని తప్పుగా వ్యాఖ్యానించారు, తప్పుగా అమలు చేశారు ఆ రోజుల్లో అంటారు. అయితే తప్పుగా అయినా ఒప్పుగా అయినా అమలు చేయడానికి కావలసిన ప్రాతిపాదిక మనుస్మృతిలోనే ఉంది కదా. ఆ మనుస్మృతి సమాజాన్ని నెట్ట నిలువుగా 4 వర్ణాలుగా విభజించి పురుష సూక్తంలోనే, ఋగ్వేదంలో పురుష సూక్తంలోనే వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఉంది. ఆ వర్ణ వ్యవస్థని స్థిరపరిచి విస్తృతం చేసి ఒక చట్టంగా అమలు చేసింది మాత్రం మనుస్మృతి. ఏ వర్ణంలోకి ఎవరైనా వెళ్ళే అవకాశం ఉండేది మనుస్మృతి రాకముందు. ఒక శూద్రుడు బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఉండేది, ఒక క్షత్రియుడు శూద్రుడయ్యే అవకాశం ఉంది, ఒక శూద్రుడు క్షత్రియుడు అయ్యే అవకాశం ఉంది, ఒక వైశ్యుడు బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఉంది. జంధ్యం ధరించి ఉపనయనం చేసుకొని వైదిక విద్యను అభ్యసించే అవకాశం ఉండింది. కానీ ఎప్పుడైతే మనుస్మృతి వచ్చిందో వీటికి అడ్డుగోడ పెట్టింది, వర్ణ సంకరాన్ని నియంత్రించింది, ఎవరు ఏ వర్ణంలోకి వెళ్ళకూడదని చెప్పింది. అట్లా వర్ణ సంకరం అంటే రక్త మిశ్రమం జరగొద్దని చెప్పింది. ఒక వర్ణం వాళ్ళు మరో వర్ణం వాళ్ళని పెళ్లి చేసుకోవడాన్ని నిషేధించింది. ఒకవేళ అలా పెళ్లి చేసుకున్నట్లయితే కఠినమైన శిక్షలు విధించింది. ఆ శిక్షలు కూడా బ్రాహ్మణుడు కింది వర్ణం వాళ్ళని పెళ్లి చేసుకుంటే మందలించి వదిలేశారు. అదే శూద్రుడు పై వర్ణం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ శూద్రుల అవయవాలని తొలగించారు. చట్టం ఒకటే, తప్పు ఒకటే, కానీ శిక్ష మాత్రం భిన్నంగా వేశారు. ఇట్లా మనుస్మృతిలో శూద్రుడికి, పంచముడికి చదువుకునే అవకాశం లేదు, గుడిలోకి వచ్చే అవకాశం లేదు, బహిరంగ ప్రదేశాలకు వచ్చే అవకాశం లేదు, ఆయుధం ధరించే అవకాశం లేదు, మంచి బట్టలు వేసుకునే అవకాశం లేదు, ఆభరణాలు వేసుకునే అవకాశం లేదు. బయట నుంచి ఒక పంచముడు ఊరిలోకి ప్రవేశిస్తుంటే పంచముడు వస్తున్నాడని గుర్తు ఎరిగేటట్టు, ఊరికంతా తెలిసేటట్టు ఆ పంచముడి మెడలో ఒక గంట కట్టి ఆ గంట మోగుతూ ఉంటే ఆ శబ్దానికి ఊరిలో ఉన్న వాళ్ళందరూ వారి వారి ఇళ్ళలోకి వెళ్ళేవాళ్ళు. పంచముని చూడకుండా, పంచముని చూస్తే కూడా పాపం అనుకునే ఒక స్థితిని మను శాస్త్రం స్మృతి కల్పించింది. అందుకే అట్లాంటి మనుస్మృతి కొందరు ప్రజలని ఈ ప్రధాన స్రవంతి సమాజం నుంచి వేరు చేసిన దుర్మార్గం. దానితో పాటు స్త్రీలు ఈ దేశంలో 9 నెలలు కడుపులో బిడ్డని మోసి కనిపించి తమ రక్తాన్ని పాలుగా మార్చి మనందరినీ, పురుషులందరినీ గొప్పగా తీర్చిదిద్దిన స్త్రీల విషయంలో మనశాస్త్రం దుర్మార్గమైన వ్యాఖ్యానం చేసింది. మనుస్మృతి స్త్రీలని వారు చాలా మోసగత్తెలని, వాళ్ళు పురుషుని చేతుల్లో ఉండాలని, పురుషుని అదుపాజ్ఞంలో ఉండాలని, పురుషుడు చెప్పినట్లే వినాలని, లేకపోతే పురుషుల్ని మోసం చేసి ఇతర పురుషులతో సంబంధాల్లోకి వెళ్తారని, ఒకసారి తండ్రి ఆధీనంలో
మరోసారి భర్త ఆధీనంలో, ఇంకోసారి కొడుకు ఆధీనంలో, ఎప్పటికీ పురుషుడి ఆధీనంలో ఉండాలని మనుస్మృతి రాసిపెట్టింది. ఆ విధంగానే ఈ భారతదేశంలో స్త్రీల మీద పురుష ఆధిక్యత ఇంకా కొనసాగుతుంది. కనుక ఇట్లాంటి విషయాలన్నిటినీ చదివిన అంబేద్కర్ ఈ పుస్తకమే ఈ దేశంలో, ఈ స్మృతే ఈ దేశంలో కులం నిర్మించబడడానికి, కులం నిలబడడానికి, కులం విస్తరించడానికి, మనుషులని వేరువేరుగా చూడడానికి, అంటరాంతరం రావడానికి ఈ మనుస్మృతే కారణం అని చెప్పి 1927 డిసెంబర్ 25వ తారీఖున మహారాష్ట్రలోని మహద్ అనే గ్రామం దగ్గర ఈ పుస్తకాన్ని తగలబెట్టాడు. మనుస్మృతి దహనం అంటాం దాన్ని. ఆయన ఇచ్చిన ఆ పిలుపును అందుకొని భారతదేశ వ్యాప్తంగా చాలా మంది అంబేద్కర్ అనుచరులు మనుస్మృతిని దగ్ధం చేశారు. అట్లే తమిళనాడులో పెరియాల్ రామస్వామి గారు కూడా ఈ మనుస్మృతిని దగ్ధం చేశారు. కనుక మళ్ళొక్కసారి ఈ రోజును గుర్తు చేసుకోండి, ఆలోచించండి. మనుస్మృతి సమాజానికి వ్యతిరేకమైంది, మనుస్మృతి భారతదేశానికి వ్యతిరేకమైంది, మనుస్మృతి మనుషులకు వ్యతిరేకమైంది. మనుస్మృతికి సంబంధించిన ఆలోచనలు వివిధ రూపంలో సనాతన ధర్మం పేరు మీద ఇంకో రూపంలో సంతరించుకుంటున్నాయి, ఇంకో రూపంలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనుషులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ కులంలో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, మనిషి అయిన వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు, ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరూ మనుస్మృతిని అంగీకరించరు, అంగీకరించకూడదు. థ్యాంక్ యూ.